ఈరోజు ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. దీనిలో భాగంగా మేమందరం మనస్ఫూర్తిగా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. దాయాదుల పోరు అని మన ఒక్క ఇండియానే కాదు, ప్రపంచ దేశాలు ఏదైతే క్రికెట్ ఆడుతుందో అన్ని దేశాలు దీన్ని ప్రత్యేకంగా వీక్షిస్తుంటారు. ఎందుకంటే ఈ మ్యాచ్కి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది. ఎప్పటి నుంచో దాయాదుల పోరు అనే పేరుంది కాబట్టి ఈ పోరుని ప్రతి ఒక్కళ్ళు వీక్షిస్తారు. దీనిలో ఒక ముఖ్య విషయం ఏంటంటే 10 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు ఇండియానే గెలిచింది. ఎప్పుడైనా గెలవాలని పాకిస్తాన్ ట్రై చేస్తుంది కానీ అది సాధ్యం కాదు. ఇప్పుడు కూడా ఘనంగా ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సత్తెనపల్లి ఈ గ్రౌండ్ ప్లేయర్స్ అందరి తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఇండియా గెలిచి మరోసారి చరిత్రకి ఎక్కాలని, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇది ఒక గొప్ప మ్యాచ్గా నిలవాలని మేము కోరుకుంటున్నాం. సో ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య దాయాది పోరు జరుగుతుంది. ఈ పోరులో భారత్ గెలిచి భారతీయుడైనటువంటి ప్రతి ఒక్కరిని గర్వకారణంగా ఉంచే విధంగా చేస్తారని చెప్పి మేము అందరం ఆకాంక్షిస్తున్నాం. తప్పకుండా ఈరోజు రోహిత్ సేన విజయం సాధించి రిజ్వాన్ సేన్ని మట్టి కనిపిస్తుంది అనుకుంటున్నాం. ఇలానే మన భారత్లో ఉన్నటువంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కింద లోవర్ ఆర్డర్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, జడేజా వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో కూడా మొహమ్మద్ షమీ ఒకడు, అదేవిధంగా స్పిన్ విభాగం చాలా బలంగా ఉంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జడేజా వీళ్ళతో వీళ్ళందరూ కూడా అద్భుతమైన పెర్ఫామ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో ఇంకా అద్భుతంగా పెర్ఫామ్ చేసి మనకి దాయాది మీద మంచి విజయాన్ని అందించి మమ్మల్ని అందరినీ చాలా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారని ఆలోచిస్తున్నాం. మా ఆలోచనలన్నింటినీ కూడా చాలా గొప్పగా ఉండేటటువంటి ఈ మ్యాచ్ని అందరూ తిలకించి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఇండియా విజయం సాధిస్తుంది. ఆల్మోస్ట్ ఇంతకుముందు వరల్డ్ కప్లో కోహ్లీ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో ఒక భారీ మార్జిన్తో భారత్ విజయం సాధిస్తుందని కోరుతున్నాం. ప్రతి భారతీయుడిని గర్వించే విధంగా మన భారత జట్టు చేస్తుంది. ఈ మ్యాచ్ని ఖచ్చితంగా అందరూ వీక్షించాలి. అదేవిధంగా మనకి లాస్ట్ వరల్డ్ కప్లో చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ యొక్క ఇన్నింగ్స్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్. పాకిస్తాన్ వైపు ఉన్న మ్యాచ్ని ఒంటి చేత్తో ఇండియా వైపు తీసుకొచ్చారు. ప్రతి వాళ్ళు కూడా ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించేటువంటి ప్లేయర్స్ మన ఇండియా వైపు ఉన్నారు. ఖచ్చితంగా మన ఇండియా విజయం సాధిస్తుంది. తప్పకుండా మనందరం గర్వించే విధంగా చేస్తుందని ఆశిస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఇండియా పాకిస్తాన్ దాయాదుల పోరులో ఇండియా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండే విషయాలు చెప్తాను. ఒకటి, ఈ ఐసీసీ టోర్నీ ఏదైతే ఉందో ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ, అది పాకిస్తాన్ వేదికగా జరుగుతూ ఉంది. మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ల వరకు మాత్రం దుబాయ్లో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మన దేశానికి ఆ దేశానికి ఉన్నటువంటి వైర్యం, అది క్రికెట్ వరకు పాకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు ఆ దేశానికి వెళ్ళి ఆడే పరిస్థితులు లేవు కాబట్టి ఆ వేదికగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే పాకిస్తాన్ ఏదైతే ఉందో మన దేశం యొక్క జాతీయ జెండాని కూడా ఆ దేశంలో ఆ ఫ్లాగ్ చేయడానికి వాళ్ళు మన లాస్ట్ 2 days నుంచి సోషల్ మీడియాలో మనందరం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఆ ఇన్సిడెంట్ చాలా బాధాకరమైనటువంటి విషయం. మన ప్రతి ఒక్క భారతీయుడు కోరుకునేది ఏంటి అంటే ఈ మ్యాచ్ గెలిచి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. 143 కోట్ల ప్రజానికం ఏదైతే ఉందో కోరుకుంటుంది, ఆశిస్తుంది ఏంటంటే ఈ మ్యాచ్ గెలవాలి. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ని దగ్గరుండి మంచిగా గెలిపించి ఆ పాకిస్తాన్ దేశానికి బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. జై హింద్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. శుభ్మన్ గిల్ మళ్ళీ సెంచరీ చేయాలి. ఇంకా రోహిత్ శర్మ నుండి డబుల్ సెంచరీ కావాలి. షమీ కూడా ఫుల్గా వికెట్స్ తీస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యాచ్ ఈరోజు మొదలవుతుంది. విజయం మాత్రం ఇండియాదే ఉంటుంది. అత్యధిక స్కోర్ చేస్తుంది. ఈరోజు ప్రతి ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు మా స్టేడియంలోని మేము విజయం ఎలాగైతే సాధించామో ఇండియా కూడా విజయం సాధిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా విజయం ఇండియాదే జరిగిద్ది. ఇండియా 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 ఆడితే ఇండియా బంగ్లాదేశ్ ఆడితే ఏముంటుంది బొంగు. పాకిస్తాను ఇండియా ఆడుతూ ఉంటుంది అసలైన మజా. వెయిట్ అండ్ సీ. ఇండియా వాన్ ద మ్యాచ్ అన్న. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా క్రూషియల్ మ్యాచ్ అన్న. మినిమం 1.5 crores to 2-3 crores దాకా చూస్తారు. అట్లాంటి మ్యాచ్లో మేము మినిమం విరాట్ ఒక సెంచరీ, రోహిత్ శర్మ ఒక సెంచరీ, శుభ్మన్ గిల్ ఒక సెంచరీ అని కోరుకుంటున్నాము. 100% వి నీడ్ ఇండియా టు విన్ ద మ్యాచ్. ఇండియా ఇండియా ఇండియా
మన ఇండియా మ్యాచ్ అంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే గ్రౌండ్ ఎలా ఉన్నా సరే ఇండియా ఫీల్డర్లే కానీ బ్యాట్స్మెన్లే కానీ అత్యుత్సాహంగా కష్టపడతారు. మ్యాక్సిమం మ్యాచ్ కొడతాక ట్రై చేస్తారు. అలా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు బాగా ఆడి నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మేము చాలా ఆసక్తికరంగా చూస్తున్నాం. ఈ మ్యాచ్ అనేది ఇండియా పాకిస్తాన్ అంటే మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఇదే మ్యాచ్ని తిలకించడానికి రెడీగా ఉన్నారు ప్రేక్షకులందరూ. అదేవిధంగా ఈరోజు ఇండియా మరీ అంత ఎక్కువ స్కోర్ చేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. 350, 380 స్కోర్ దాకా కొట్టచ్చు అని మేము అంచనా వేస్తున్నాం. ఇండియా కొట్టాలని మొత్తం మన ఇండియా దేశంలో మొత్తం ఉండే ప్రేక్షకులందరూ వీక్షిస్తున్నారు. ఇంకా విరాట్ కోహ్లీ అయితే పాకిస్తాన్ మీద అయితే చెలరగిపోతాడని మనందరికీ తెలుసు. కంపల్సరీ సెంచరీ చేస్తాడు విరాట్ కోహ్లీ. దాని మీద నమ్మకం ఉంది మాకు. ఇండియా 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 ఇండియా. చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ వాళ్ళు నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది దుబాయ్లో. ఇండియా డెఫినెట్గా మ్యాచ్ కొడుతుంది. విరాట్ కోహ్లీ మంచిగా ఆడతాడు, మంచిగా పర్ఫామ్ చేస్తాడు. మంచి బౌలింగ్తో షమి మంచి వికెట్లు తీస్తాడు. ఈరోజు మ్యాచ్ ఇండియాదే కన్ఫర్మ్. పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియానే గెలుస్తుంది. ఇండియా 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 2:30 మ్యాచ్ మిస్ అవ్వద్దు. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. ఇండియా win the match. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా గెలుస్తుంది. పాకిస్తాన్ ఇండియా అనేది రేర్గా అన్ని జరిగేది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే మొదటి గేమ్. అందులో ఆడే విధానం బాగుంటుంది. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు గెలవాలని ఇక్కడ ఇండియా వాళ్ళు కూడా దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు. గుంటూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు మొక్కుతారు కదా. ఆల్రెడీ నేను ఇండియా గెలుస్తుందనే ఉంటాను. నేను ముస్లింనే. నాకు ఇండియా అన్నీ ఇచ్చింది. ఇండియా ఒక అద్భుతమే జరుగుద్ది ఇవాళ పక్కాగా. ఇవాళ సండే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి. తప్పక చూడండి. అందరూ టీవీలకు అతుక్కుపోయి ఉంటారు ఇవాళ, బయట ఎక్కడ తిరగరు. ఇది మాత్రం పక్కా. ఈరోజు 2:30కి రైవర్లీ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఛాంపియన్ ట్రోఫీ ఇండియా వర్సెస్ పాకిస్తాను. మన చిరకాల ప్రతినిధి అయిన పాకిస్తాన్ని ఇండియా ఈరోజు 100% మట్టిగరించిపోతుంది. ఎందుకంటే మనకి రైవర్లీ మ్యాచ్ అనేది అయితే ఉంది. సేమ్ 10 years బ్యాక్ అయితే కనుక పాకిస్తాన్ మీద ఇండియా ఘోర పరాభవం చెందింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి ప్రతీకారంగా ఎన్నో ఇయర్స్ ఈ మధ్యలో కరోనా రావడం వల్ల కానీ, తర్వాత వెంటనే వరల్డ్ కప్ జరగడం, తర్వాత T20 వరల్డ్ కప్ జరగడం, దాంట్లో మన ఇండియా గెలవడం, దాని గ్యాప్ వల్ల ఫస్ట్ టైం అనమాట టాప్ 8 జట్లు ఈ ఛాంపియన్ ట్రోఫీలో అయితే కనుక పాలు పంచుకుంటున్నారు. దీంట్లో రోహిత్ శర్మ అయితే కనుక అద్భుతం చేయబోతుంది. పైగా ఈరోజు సండే అంటే పిల్లల దగ్గర నుండి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు అసలు ఎక్సలెంట్ అనమాట. అందరూ టీవీలకి అతుక్కుపోయేలా జరిగే మ్యాచ్ ఇది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నంబర్ 1 ఉండబోతుంది. అటువైపు వచ్చేవాడికి బాబర్ ఆజం అండ్ ఫక్కర్ జమాన్ లాంటి పటిష్టమైన బ్యాటింగ్ ఉన్నారు. ఇటేపు వచ్చేవాడికి అనుభవం నంబర్ 1 విరాట్ కోహ్లీ. మనం ప్రేమగా పిలుచుకుంటాం. పాకిస్తాన్ మ్యాచ్ మీద అంటేనే పులిలా ఆడతానమాట, కింగ్ అనే అందుగా అంటారు. పాకిస్తాన్ మీద మరొకసారి సెంచరీ వేసి అందరినీ అరలించబోతున్నారు. అలాగే రోహిత్ శర్మ మంచి స్టార్ట్ కానీ వచ్చిందా దుబాయ్ మ్యాచ్లో అయితే కనుక అద్భుతం చూడబోతున్నాం. ఎందుకంటే దుబాయ్ మ్యాచ్ అనేది బౌలింగ్ పిచ్. దాని మీద 280 వరకు స్కోర్ అయితే చాలు పాకిస్తాన్ని డిఫెండ్ చేసుకోవడానికైనా సరే, పాకిస్తాన్ మీద మనం గెలవడానికైనా సరే మనోళ్ళు మంచి ఉత్సాహం మీద ఉన్నారు. మరొక 2 గంటల్లో అయితే కనుక మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్లో అయితే కనుక అద్భుతం మీద అద్భుతం జరుగుతుంది. అలాగే ఈ మ్యాచ్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు జరుగుతుంది. పాకిస్తాన్కి మనకి ఏదో ఛాంపియన్ ట్రోఫీయే కానీ, తర్వాత T20 వరల్డ్ కప్లో కానీ, తర్వాత
మన ఓడే వరల్డ్ కప్లో అయితేనే మనకి ఎదురవుతారు. ఎందుకంటే అటు ఇటు రాకపోకలు లేవు కాబట్టి ఈ సేఫ్ దృష్ట్యా మనోళ్ళు పాకిస్తాన్లో లాహోర్లో కానీ తర్వాత అక్కడ ఆడకుండా దుబాయ్లో స్పెషల్గా నిర్వహిస్తున్నారు మ్యాచ్లు ఇవి. ఈ మ్యాచ్ల్లో అయితే కనుక అద్భుతం జరుగుతుంది. వెయిట్ అండ్ సీ, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. సండే అండ్ ఫన్ డే ఎంజాయ్ చేయండి. ఇండియాని సపోర్ట్ చేయండి, కోహ్లీని సపోర్ట్ చేయండి, రోహిత్ శర్మని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఇండియా. ఇండియా 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 2:30 మ్యాచ్ మిస్ అవ్వద్దు. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. ఇండియా won the match.